నెల్లికల్ లిఫ్ట్ ను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నెల్లికల్ లిఫ్ట్ పనులను ఆమె పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి 2 సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు కదలడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఆయకట్టును కవర్ చేయదో ఆయా మండలాలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా 25,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి నెల్లికల్ ప్రాజెక్ట్ని కేసీఆర్ గారి హయాంలో చేపట్టడం జరిగింది. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించే ముందు కూడా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా దీన్ని తొందరలో పూర్తి చేస్తాం, గ్రావిటీతోనే ఎక్కువ మందం కూడా పనులు అయిపోతాయి, చాలా చిన్న ప్రాజెక్టు కానీ దాదాపుగా ఒక 25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఏనాడైతే ప్రారంభించారో ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. దాదాపు 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడైతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చి దానికంటే ముందు మరి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొన్నటి ఎన్నికలలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా వచ్చి నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చాలా ఘాటుగా వాగ్దానం చేసి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చెప్పినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అన్నది చాలా దారుణం. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కొత్త ప్రభుత్వం పాతబడ్డది, ఈ డిమాండ్ కూడా చాలా పాతబడ్డది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ మీరు చూసిండ్రు, చుట్టుపక్కల తండాలు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లు కాలిపోతే కూడా కనీసం రిపేర్ చేసే పరిస్థితి లేదని చెప్పి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా కొంచెం మైక్రో లెవెల్లో ఎగ్జామిన్ చేయాలి. ఇరిగేషన్ అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కన కృష్ణా వాటర్ పెట్టుకొని నీళ్లు రానటువంటి కిలోమీటర్ దూరంలో ఉన్న రైతులు కూడా నీళ్లు రాక బాధపడుతున్నారు. దాని మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాను.